సోనాలి జీ క్యా హై ఏం చేస్తున్నావు హే పెనం మీద దోసలు వేస్తున్నాను హై చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహీపూరి పాపడ రగడా లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం అచ్చా నువ్వు హాల్లో వేచి నీకోసం రగడా చేస్తేస్తాను హై అక్కడ బోర్ కొడుతుంది హై హమ్ కుచ్ ఖేలేంగే హై ఆట ఏ ఆట ఖేల్దాం ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై అది ఏ ఆట హై నువ్వు ఒకే ఒక సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకోలా ఆడదామా ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ ఓ నేను రెడీ హై తీసుకో హై నాకు సిగ్గేస్తుంది అయ్యో బాబోయ్ సిగ్గా యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై ఎలా ఉంది ముద్దు వేడిగా ఉందా చల్లగా ఉందా ఏమండి గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని సూపర్ ఐడియా వచ్చిందిరా ఏంట్రా అది రేయ్ సుందర్ ఎక్కడుందో చూసుకోండిరా చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు గురు అచ్చుడు తీరా పావు అయ్యా మూతి కుట్టనివ్వలేదు సుమటుంది కాలు నాకు కాటెత్తే ప్రమాదం అండి ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది ఆ పిల్ల నీ పావు కాటైపోవాలి కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా ఇది తిరుగులేని ప్లాన్ రా ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు వదలండి అందరూ చూస్తున్నారు లేదండి పట్టేశా ఇదిగో లక్కంటే ఈడిదేమో చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది పావండి కాలేజీలకు పాము ఎలా వచ్చింది పశువులే వస్తున్నాయి పాము రావడానికి ఏముందండి రాంబాబు ఇట్రా వెళ్ళు గురు లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు ఇది నాగమ్మ తల్లండి కాపాడద్దే గానీ కీడు చేయదు కావాలంటే మీరే చూడండి కదలొద్దు కదిలితే కాటేస్తుంది ప్లీజ్ తీయరా తీయరా నేను చెప్తున్నాను కదండి ఏం చేయదు మూతి కూడా కొట్టలేదు మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా అయ్యా అయ్యా ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి చెమటతో టోటల్ గా తడిసిపోయావు అదేం చేయదని చెప్పాను కదయ్యా దా మద్దా ఓ సంగతి చెప్పనా నీకు నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు తనేమో పావులోళ్ళ ఉన్నాడు
కడుపులో కామెడీ దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల దొంగనాన్న డా నేను దొంగ నాన్న చంబుచ్చి కొట్టానంటే దొంగ నాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. చావుగా ఆడు దొంగ కాదురా. ఊరికే ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగవా? కాదు బాబు. మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కడ బాబు? సర్లే ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 బొండాలు ఎందుకున్నానా? నీ బుర్ర బద్దలు కొట్టడానికి రా. లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకా చాలే దిగో. ఈ అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు వెళ్ళొత్తా బాబు. ఎక్కడికి వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలో పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా, మరి నేను దింపమంటేనే దింపావన్నమాట. మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు. తప్పైపోయింది బాబు. ఆహా, మరి ఆ తప్పుకో చెట్టు ఉంటది బాబు. అదేంటి తెలుసా? ఎక్కడిడు? అక్కడ. చూసామంటారా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండలు మనం దాగేస్తాం. ఎట్టుందంటే మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడు దొంగ అనుకున్నాను. కాదు, నువ్వు గజ దొంగవి. పెద్దయ్య గారు వచ్చారు, తమరు రమ్మన్నారండి. పదరా. మంచి పార్టీనే పెట్టాడు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు. ముఖ్యంగా అబ్బాయి దేశభక్తి నాకు బాగా నచ్చింది. నిజమేనండి, మావాడికి దేశభక్తి చాలా ఎక్కువ. జాతిపిత నెహ్రూ పేరు చెప్తే చాలు పడి చచ్చిపోతాడు. ఏమిటి? జాతిపిత నెహ్రూనా? సారీ, స్లిప్ ఆఫ్ టంగ్. కందుకూరి ప్రకాశం పంతులు. వాట్? అయ్యో అయ్యగారు, జాతిపిత మహాత్మా గాంధీజీ. చూసారా, మీరు నన్ను టెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ నేను నా కొడుకే కాదు, నా ఇంటి నౌకరికి కూడా దేశభక్తి ఉంది అని ప్రూవ్ చేశాను. ఇంకా మన పాయింట్కి వస్తే బెటర్ ఏమో. నాకు వరకట్నం అంటే పరమాశయం. కట్నం ఇచ్చేవాడిని తీసుకునేవాడిని కూడా ఊరికే వదలకూడదు. ఉరి తీయాలండి. నాకు అంతే. కట్నం అనే మాట వినపడితే చాలు ఎలర్జీ అనుకోండి. ఊరుకనయా, ఎందుకంత ఆవేశపడతారు? నేను 9 పైసా కట్నం తీసుకొని, సరేనా? నోరు మూసుకొని కూర్చోండి. కట్నంగా నేను 1 రూపాయి ఇవ్వను. కాకపోతే నాకు మాత్రం ఎవరున్నారు? 2 ఆడపిల్లలు. ఆస్తి మొత్తం అల్లుళ్ళకేగా. అంతే కదా. అంటే నాకు చాలా ఆస్తులున్నాయిలేండి. అదేమిటి వాళ్ళు వేళ్లతో ఏవో సైగలు చేస్తున్నారు? ఏమిటానండి, అది వాళ్ళ అలవాటు. అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేయటం నా అలవాటు. వ్యాపారాలు చేసుకుంటారంటే చాలా మందికి చాలా సార్లు సాయం చేశాను. ఈ నలుగురు కూడా అదే బాబుతో. ఆ మాటకు వస్తే ఎవరికి ఎన్ని లక్షలు సాయం చేశానో నాకే గుర్తులేదు. కానీ వీళ్ళు మాత్రం ఆ విశ్వాసంతో నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా నన్ను ఫాలో అవుతూ ఎన్ని లక్షలు ఇచ్చాను అన్నది సైగలు చేసి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఇజ్ ఇట్? మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు. మీలాంటి వాళ్ళతో బియ్యం అందుకోవడం ఇట్స్ మై లక్. లేదు, ఆ మాటకు వస్తే అదృష్టం నాది. కాకపోతే నాకు 1 రూపాయి కూడా కట్నం వద్దండోయ్. మీకే ఖర్చులకు 1 కోటి రూపాయలు ఎదిరిస్తాను. పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలి. అలా జరగడానికి వీల్లేదు. 1 కోటి రూపాయలు నేనే మీకు ఇస్తాను. లేదండి, నేనే మీకు ఇస్తాను. నేను ఇస్తానన్నా? నేనే ఇస్తాను. నేను ఇస్తాను సార్. నేనే. సరే, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. శోభనం రోజున 1 కోటి రూపాయలు మీరు అమ్మాయికి ప్రెజెంట్ చేయండి. 16 రోజుల పండక్కి 1 కోటి రూపాయలు నేను అబ్బాయికి ప్రెజెంట్ చేస్తాను. ఓకే ఓకే, మీ మనసు కష్టపెట్టడం నాకు మాత్రం ఇష్టమా చెప్పండి. కాకపోతే పెద్దవారిగా ముందుగా మీరే శోభనం రోజున ఆ ముచ్చట జరిపించండి. చిన్నవాడిగా నెక్స్ట్ ఛాన్స్ నాకు వదిలేయండి. సరే, అయితే అదొకటే కాదు, అల్లుళ్ళిద్దరిలో ఎవరు ముందు మనవణ్ణి గాని నా చేతిలో పెడితే వాళ్ళకి బోనస్ గా 1 కోటి రూపాయల ఫామ్ హౌస్ కూడా రాసిచ్చేస్తాను. నా కెపాసిటీకి నేను ఎలాగో పిల్లల్ని కలలేనని తెలిసి నన్ను ఇలా దెబ్బతీస్తావా? చూస్తా. ఐ విల్ సీ.
మరి ఇంకా ఆలస్యం దేనికి? శుభస్య శీఘ్రం. ఆ పెళ్ళేదో ఇప్పుడే కానిచ్చేద్దాం. పని అయిపోతుంది. మిస్ మాలతి, చెప్పాలంటే ఇలాంటి పార్టీస్ కి నేను చాలా దూరం. చెప్పాగా ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్న పార్టీ అని. యా, అందుకే ఓకే అన్నాను. హలో, మిస్టర్ శర్మ, టెల్ మీ. ఆ షేర్స్ అని నమ్మేయండి. ఏంటి 2 crores లాసా? జస్ట్ పాకెట్ మనీ, నో ప్రాబ్లం. అవును, నేపాల్లో మనీషా కొయిరాలా హౌస్ కొనమన్నాను, కొన్నారా? వాట్, ఇంకా కొనలేదా? ఏంటండి ప్రతి చిన్నవాడికి నన్ను కన్సల్ట్ అయితే ఎలా? ఐఎమ్ ఎట్ ప్రైవేట్ మీటింగ్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు షేర్స్ బిజినెస్ కూడా ఉందా? ఓ వెల్, నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఇలాంటి విషయాలు చెప్పకూడదు అనుకుంటాను, కానీ నోరు జారిపోతుంటారు అప్పుడప్పుడు. మన సాయిలో ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదేమిటో ఎవరు చూసినా అదే మాట అంటుంటారు. ఆయన పాకెట్ మనీ కోట్ల మీద ఉంటుందంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఆయన పాకెట్ మనీతోనే ష్యూర్ గా మీ కంప్యూటర్ సెంటర్ పెట్టిస్తాడు. నిజంగానా? చాలా థ్యాంక్స్ సాయి గారు. కంప్యూటర్ సెంటరేగా, అదెంత పని? ఎంత అవుతురా? ఎంతో కాదండి, 4 కోట్లు అయితే చాలా ఎక్కువ. అది మీకు పెద్ద లెక్కేం కాదు. మీరు ఓపెనింగ్ కూడా బిల్ గేట్స్ తోనే చేస్తారు. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? బిల్ అబ్బాయిగా రప్పిద్దాం. మీరు కోచింగ్ సెంటర్ పెట్టేస్తే ఆకాష్ ఎలాగో నాకు కోచింగ్ ఇస్తాడు, నేను హాయిగా అమెరికా వెళ్ళొచ్చు. హలో మహఫత్ లాల్, ఆ 2 కోట్లు డ్రా చేసావా? ఓకే. ఆ తర్వాత మరి బ్లైండ్ స్కూల్ వాళ్ళకి 2 కోట్లు డొనేట్ చేయమన్నాను, చేశారా? ఓ, బిల్ మీరు పే చేశారా? ఓకే, కనీసం టిప్ అయినా నేను ఇస్తాను. 500? యా, 1000 రూపీస్ నోట్ మర్చిపోయాను, అందుకే 500 ఇచ్చాను. అడ్జస్ట్ చేసుకో ఫ్రెండ్స్. ఓకే, సీ యూ అగైన్. థ్యాంక్ యూ. ఓకే. ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులకు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి, విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు ఆ టెంట్ తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా, ముందు వెళ్ళిపోండి, వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఇడ్లీ ప్యాకెట్లు 2 దాచి పెట్టుకుని ఎవరు తీసిరా? నేనే పెట్టినానా? పోలీస్ కార్ వస్తుంది. పోలీసులు వచ్చారు, మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. నమస్కారం. సుబ్రహ్మణ్యం, ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కన తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేనేదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్, మీరు సార్ లీడర్. మేము లేబర్ సార్. లేబరా? లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు, దోలు తీర్చేస్తారు. టెంట్ తీసే బాబు. చూసారా భోంచేయపోవటం చేయకపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసుల జోలో నశించాలని వస్తున్నాం. నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో,
హోమ్ మినిస్టర్ జూలో నశించాలని అరవడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యం ఆవిడ సంగతి చూసుకోవయ్యా. ఆవిడ తీయండి అయ్యా. ఆవిడ బాధ ఏంటో చూడండి. నేను చూసుకుంటాను. నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తాను బాబు. గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు నమ్మమంటారా? ఇదిగో ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి. సుబ్రహ్మణ్యం ఒక గ్లాసు నిమ్మరసం పట్టరా. తమరు చెప్పలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది. అవును సార్. జాగ్రత్తగా ఏ కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ గుడి విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. సార్ ఉంటాను. నమస్కారం. తొందరగా వెళ్తే దాచిన తినేస్తాం. చూడవా వదులమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులమ్మా తల్లి. అరే ఉండమ్మా. బాబు దీని సంగతి చూడు. ఎవరిని తీసుకెళ్ళమ్మా. నువ్వు రాబాయ్, నువ్వు రా. సార్ తప్పుకోండి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో.